బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఖరారైంది. జనవరి 3వ తేదీన షర్మిల చేరబోతుంది. ఢిల్లీ వెళ్లి సోనియా రాహుల్ సమక్షంలో షర్మిల చేరేందుకు రంగం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ లో చేరేలా ప్లాన్ చేసింది వైఎస్ షర్మిల. ఏపీలో కీలక పదవి లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని కాంగ్రెస్ లో ప్రచారం సాగుతోంది. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలపడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లి సోనియా రాహుల్ సమక్షంలో జనవరి 3వ తేదీన చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏపీలో కీలక పదవి అప్పచెప్తారా లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారా అని కాంగ్రెస్లో అయితే ప్రచారం సాగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. షర్మిలకు ఎలాంటి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీ కాంగ్రెస్లో? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే వైఎస్ షర్మిలను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. దాదాపుగా ముహూర్తం కూడా ఖరారైనట్టుగానే మనకు అర్థమవుతుంది. కొత్త సంవత్సరంలో 3వ తారీఖున ఆమె ఢిల్లీ వెళ్ళబోతుంది. ఢిల్లీలో అక్కడ రాహుల్ గాంధీ సమక్షంలో, సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధమైనట్టుగా చాలా విశ్వసనీయ సమాచారం అందుతోంది. మరోవైపుగా చూసుకుంటే 4వ తారీఖు కూడా ఏఐసిసి తర్వాత పిసిసి మిగతా సిడబ్ల్యూసి మెంబర్స్ వీటందరితో కూడా ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో. సో ఈ నేపథ్యంలోనే ఇదే సరైన సమయం అనుకుంటున్న షర్మిల 3వ తారీఖు 4వ తారీఖు అంటే ఈ వ్యవహారం అంతా కూడా 5వ తారీఖు లోపల కంప్లీట్గా కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు 4వ తారీఖు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక డైరెక్షన్ కంపల్సరీ సెంట్రల్ అంటే వాళ్ళ సెంట్రల్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది అనేది చాలా క్లియర్గా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ముహూర్తం అయితే వైఎస్ షర్మిల రాక ఖచ్చితంగా ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. సో ఈ నేపథ్యంలో అసలు మరి ఇప్పుడు ఎటువంటి పదవులు ఇస్తారు? ఆమెకి ఏదైనా పెద్ద పోస్ట్ ఇచ్చి లేదు ఇంకొకటి చెప్పి ఆమెకి ఏమన్నా ఇప్పుడు చేసే పరిస్థితి ఉంటుందా? ఆమె హోదాను మరింత పెంచే దిశగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని చెప్తారు. అయితే షర్మిలాల నుంచి కొన్ని డిమాండ్స్ ఉంటున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ దానికి కాంగ్రెస్ ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఏదేమైనా ముందుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక స్టార్ క్యాంపెయినర్గా మాత్రమే ముందు ఆమెను తీసుకుంటారు. ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిలని కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్గా అడుగుపెట్టించిన తర్వాత పార్టీలో షర్మిల వ్యవహరించిన వ్యవహారం కావచ్చు, ఆమె చేస్తున్న దాన్ని బట్టి ఫర్దర్గా స్టెప్స్ ఉంటాయి. ఆమెకి కర్ణాటక నుంచి పదవి ఇవ్వాలా, లేకపోతే రాజ్యసభ సీటు ఇవ్వాలా, లేకపోతే ఏంటి అనే అంశాల మీద కూడా అంటే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఒకవేళ షర్మిల స్టార్ క్యాంపెయినర్గా లేదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత సో మరి ఆమె నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీకి రంగంలో దిగబోతున్నారా అనే ఒక కొత్త చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఈ యాంగిల్లో మరి షర్మిల ఒకటే దిగుతారా? షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా దిగే పరిస్థితి ఉంది. అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ మీద ఫైట్ చేసి కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ వ్యవహారం నచ్చగా అందరూ వచ్చి పాదయాత్రలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి తర్వాత ముఖ్యమంత్రి దాకా జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ వ్యవహారం మీద గతంలో కూడా ఒక చర్చ, కాంగ్రెస్ వ్యవహారంలో మా మధ్య కొంత కాంగ్రెస్కి అంటే సెంట్రల్ పార్టీ ఆఫీస్కి మాకు కొంత మధ్యలో గ్యాప్ నడిచింది కాబట్టి ఈ వ్యవహారంలో నేనే పెద్ద పట్టించుకోవట్లేదని తెలంగాణ ఎన్నికల సమయంలో ఆమె చాలా క్లియర్గానే మాట్లాడింది. ఆమె కాంగ్రెస్లో పొత్తుకి కాంగ్రెస్లో తన పార్టీని కైవసం చేసేందుకు కూడా ఆమె పూర్తిగా సిద్ధమైంది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ బాధ్యతల్ని కాంగ్రెస్ వ్యవహారంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారంలో ఆమె పూర్తిగా తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎలా ఉంటాయి రేపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడ్డ పరిస్థితి, పూర్తిగా చతికిలబడిపోయింది. సమీప భవిష్యత్తులో కూడా ఇక కాంగ్రెస్కు కష్టమే అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా షర్మిల కనుక జాయిన్ అవుతే ఏపీ కాంగ్రెస్కు అంత స్థాయిలో మళ్ళీ ఊపొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్లో ఏదైనా కొద్ది గొప్ప జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా షర్మిల రాక మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు కొత్త ఊపునైతే కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా
ఏపీలో కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆమెను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడున్న గిడుగు రుద్రరాజు అధ్యక్షులు వారు కూడా ఇతర నేతలందరూ కూడా మాకు షర్మిల వస్తే వీఆర్ వెల్కమింగ్ అని చెప్తున్నారు. మాకు పదవులతో ముఖ్యం కాదు, ఆమె రాక మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ పూర్వ వైభవానికి తెచ్చే దిశగా ఖచ్చితంగా మాకు అది ఒక పెద్ద ప్లస్ యాడ్ పాయింట్ అయినా అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆమె రాకను ఎవరు అభ్యంతరాలు చెప్పట్లేదు. 1-2 వ్యక్తులు, ఒకటి చింతామోహన్ లాంటి వ్యక్తులు కొంత డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండొచ్చు కావచ్చు. కాకపోతే మిగతా నేతలందరూ కూడా ఖచ్చితంగా ఆమె రాకను అయితే ఆహ్వానిస్తున్నవారే. అయితే ఆమె రాకను కనుక చూసుకుంటే గతంలో చూసుకున్నా కూడా 1.7% ఓట్ బ్యాంక్తో ఆగిపోయింది కాంగ్రెస్. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019లో కానీ ఆమె రాకడం వల్ల మొత్తం ఆ ఊపు కానీ కొంచెం జరిగితే ఖచ్చితంగా దాదాపుగా 10-15% ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 3-4 సీట్లు మేము గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్కి వచ్చారు. ఎందుకంటే షర్మిలాను కూడా ఎక్కడి నుంచైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు. పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా తిరిగి వస్తారు. ఇప్పుడు వైసీపీలో కొంత అసంతృప్తితో ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి యాడాన్ అవుతుంది అనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కేవలం ఇండివిజువల్గా పోటీ చేస్తుందా, కాంగ్రెస్ మళ్ళీ పొత్తులో భాగంగా ఒక ఇంటర్నల్ భాగం ఏదంటే ఇప్పుడు తెలంగాణలో జరిగినట్టుగా అటువంటి ఇంటర్నల్ మీటింగ్ తెలుగుదేశంతో ఏమైనా టైప్లో ఉంటారా అనే అన్ని అంశాలన్నీ కూడా చర్చించుకోవాల్సి వస్తుంది. చాలా ఈక్వేషన్స్ అయితే మారుతాయి. నిజంగానే షర్మిల కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అయితే వైసీపీలో ఇప్పటికే కొంత అసంతృప్తితో ఉన్న నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు, టికెట్లు రాని నేతలు వీళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చాలామంది చెప్తున్నారు. చాలామంది కొంతమంది అయితే ఉత్తరాంధ్ర సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో నేతల పేర్లు కూడా బాహాటంగా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి మాత్రం షర్మిల రాక ఖచ్చితంగా ఒక బూస్టప్ మాత్రమే, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఎంతవరకు ఆమెను పార్టీని సక్సీడ్ చేయగలదు, ఎంతవరకు స్టార్ క్యాపేరంగా కావచ్చు, ఆమెకి ఇచ్చిన ఒక పదవి కావచ్చు, ఏదైనా సరే ఎంతవరకు కాంగ్రెస్ను ఆమె ముందుకు తీసుకురాగలదు ఆంధ్రప్రదేశ్లో అనే అంశాన్ని. నేతలు, ఎమ్మెల్యే ఆర్కే లాంటి నేతలు కూడా చాలా బాహాటంగా చెప్తున్న పరిస్థితి, షర్మిలతోనే కలిసి పనిచేయబోతున్న పరిస్థితులని. సో గతంలో వైఎస్ఆర్ హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా, పాత కాపులంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చేరేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు తొంగి చూసే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ? డెఫినెట్గా ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు వరుసగా మనం చూస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఒక వేవ్ని రాహుల్ గాంధీ తీసుకురాగలిగారు. చాలామంది వ్యక్తులందరూ కూడా, పాత నేతలందరూ కూడా కాంగ్రెస్ కోసం ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తుంది అనే ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న అంటే ఆ యాంగిల్ అంతా కూడా కొంత రూపురేఖలు మారినాయి. బీజేపీకి కాంగ్రెస్ కొంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది అనే వార్తలు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా పాత ఎవరైతే పార్టీని వీడిపోయిన తర్వాత, లేదు రాజశేఖర రెడ్డి మరణాంతరం తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, ఇవన్నిట్లో పార్టీతో ఫ్యాడిపోయి రాజకీయాల్ని వద్దురా బాబు అనుకునే రాజకీయాల నేతలందరూ కూడా చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి తిరిగి జాయిన్ అయ్యే పరిస్థితి. ఒక ఊపు అయితే ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఏం ఆలోచన. కానీ ఈ ఊపుని ఎంతవరకు తీసుకెళ్ళగలరు, ఎంతవరకు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లరు అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏంది. ఒకవేళ షర్మిల కానీ వస్తే షర్మిల ఎలా రియాక్ట్ అవుతుంది? షర్మిల తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆ పార్టీ నాయకుల మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏంది? చాలా వరకు ఇప్పుడు తెలుగుదేశాన్ని కూడా ఒక ఎక్కువ ఆతృతగా ఎదురు చూస్తుంది. షర్మిల ఎప్పుడు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ వేరైనా సరే వాళ్ళకి రాజకీయంగా ఒక లబ్ధి జరిగే అవకాశం ఉందనేది వాళ్ళ ఆలోచన. ఇట్లా చాలా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఇదే నిన్న ఢిల్లీలో ఆర్టీవీతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఒక గట్టి స్ట్రాటజీతో ఏపీలో మళ్ళీ మేము ఒక వ్యూహాన్ని రచిస్తున్నామని చెప్పిన పరిస్థితి. ఒకవేళ అంటే వైఎస్ జగన్కు తన సోదరి షర్మిలతో చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అంటే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. షర్మిల ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేము. కానీ షర్మిల విషయంలో అంటే తన అన్నని చక్కి పెట్టడానికి ఇంటర్నల్గా కావచ్చు, లేకపోతే బాహాటంగా కావచ్చు, లేకపోతే వేరే రకంగా మనం చూడొచ్చు. ఇప్పుడు వరకు ఏ రోజు జరగని గిఫ్ట్ని, క్రిస్మస్ గిఫ్ట్ని లోకేష్ షర్మిలాకి పంపించారు. సో ఇట్లాంటివన్నీ చాలా ఈక్వేషన్స్, కొత్త ఈక్వేషన్స్ కనబడుతున్నాయి. చాలా షాకింగ్గా కనబడుతుంది. అసలుకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని నారావారి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కలిసి మాట్లాడుకుంటారు కూడా ఏమో బహుశా. సో అటువంటి ప్రయత్నం షర్మిల విషయంలో జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కొత్త ఈక్వేషన్స్ మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని
తట్టుకోవాలంటే అన్ని రకాల రాజకీయాలు, అన్ని రకాల వ్యవస్థలు, డిఫరెంట్ ఈక్వేషన్స్. రాజకీయాల్లో బ్యాక్ ఏం జరుగుతుంది, ఫ్రంట్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఒకటి జరిగితే దాని తెర వెనుక కార్యక్రమాలు చాలా సీరియస్గా చాలా ఈక్వేషన్స్ జరుగుతుంటాయి. ఆ యాంగిల్లో ఖచ్చితంగా తెర వెనకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏదేమైనా షర్మిల కాంగ్రెస్లో చేయడానికి సిద్ధమైపోయింది. సో ఆమె కాంగ్రెస్ నేతలు కూడా కలిసి వచ్చింది. ఇంకా ఏపీ రాజకీయాల్లో తన అడుగు పెట్టేస్తుంది. చాలా అది రేపు 3వ తారీఖు జరగబోతుంది అనేది చర్చ. అయితే ఒకవేళ నిజంగా షర్మిల 3వ తారీఖు జాయిన్ అయిన తర్వాత మాత్రం మరి టెన్షన్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది? ఆ టెన్షన్ ఖచ్చితంగా వైసీపీకే ఉంటుంది. వైసీపీ నేతల్లో కొంత ఆ టెన్షన్ అయితే కనపడే పరిస్థితి ఉంటుంది. షర్మిల కొంత ఆమె బాహాటంగా కొన్ని విమర్శలు చేసినప్పటికీ దాన్ని ఏ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతారు? మొన్నటిదాకా అన్న జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో షర్మిల చాలా కీ రోల్ చేసింది. పాదయాత్ర కూడా దాదాపుగా 3000 కిలోమీటర్ల దాకా పాదయాత్రని తిరిగి ఇక్కడున్న ప్రాంతాలందరినీ కూడా చుట్టూ తిరిగిన పరిస్థితి. షర్మిలకి కొంత ఈ ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొంత పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన కార్యక్రమాల్లో వాళ్ళందరితో కూడా ఆమె టచ్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మొన్నటి దాకా 2 సార్లు గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఓడగొట్టిన రామకృష్ణ ఆర్కే లాంటి వ్యక్తులు ఇప్పుడు బాహాటంగా చెప్తున్నారు, నేను షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఆమె వెనకాలే ఉంటానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితుంది. మరోవైపు అతను ఆర్కే ఇంకో విషయం కూడా చెప్తున్నారు, నేను తిరిగి వైసీపీకి వెళ్ళే ఛాన్స్ ఉందంటే అటువంటిది జరగదు, రాజకీయాలన్నా అనుకుంటారు కానీ నా అడుగు అంతా కూడా షర్మిల వైపే ఉంటుంది, షర్మిల ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారని చెప్పి ఆర్కా లాంటి వ్యక్తులు, అంటే 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీలో గెలిచిన వ్యక్తి కూడా పార్టీని వీడి షర్మిల కోసం కాంగ్రెస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సో ఇట్లాంటివన్నీ చాలా ఈక్వేషన్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చాలా రకాల పార్టీలోకి వెళ్దామా, ఇంకో దారికి వెళ్దామా, కొంతమంది ఆచూచి కూడా అంటే తెలుగుదేశంలో అసంతృప్తివాదులు కూడా పాత కాంగ్రెస్లో ఉన్న వీళ్ళందరూ కూడా షర్మిల వస్తుందట, ఏం జరగబోతుంది, షర్మిల వచ్చిన తర్వాత షర్మిల పాత కాంగ్రెస్లో తర్వాత కూడా ఏకమైతే తిరిగి మనం ఒక ఇది తీసుకురావచ్చు పార్టీకి, ఒక 5 సంవత్సరాలు కష్టపడితే ఇంకో నెక్స్ట్ టర్మ్కి మనకు అవకాశం ఉంటుందని ఒక చర్చ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కాంగ్రెస్కి పెద్ద బూస్టప్. అదేవిధంగా ఆమె కానీ సీరియస్గా కానీ వర్కౌట్ చేసుకుంటే ఆ దిశగా ఆమె ఒక మంచి భవిష్యత్తు అయితే షర్మిలకి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కాంగ్రెస్లో షర్మిల చేరిక ఖరారైంది. జనవరి 3వ తేదీన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. ఢిల్లీ వెళ్ళి సోనియా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేలా ప్లాన్ చేస్తుంది. షర్మిలకు ఏపీలో కీలక పదవి లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.